ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోస్‌తో మీ బర్త్‌డేకి చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. అలెక్ మోషన్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ అయితే ఇచ్చాను నేను. డేటు అలాగే మీ పేరు ఒకటే మార్చుకోండి. అలాగే ఫొటోస్ కూడా. ఫొటోస్ ఎలా మార్చుకుంటారో చెప్తాను. ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి అయితే వెళ్ళేసి మీరు వైట్ లైన్‌ని కొంచెం ఈ విధంగా స్టార్టింగ్‌లోకి తెచ్చుకుంటే మీకు ఫోటో కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటో సపరేట్ ఫోల్డర్‌లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డర్‌లో అయితే ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసి ఇప్పుడు మీ పేరు ఇక్కడ స్టార్టింగ్‌లో పేరు ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ నుంచి అయితే మీరు మార్చుకోండి. ఒకవేళ మీకు ఫాంట్ మిస్ అని వస్తే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఫాంట్లు అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అదే టెక్స్ట్‌ని ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి అయితే వెళ్ళేసి మీకు రోబో రెగ్యులర్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్‌లోకి అయితే వెళ్ళేసి త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు ఫేవరెట్ మూన్ స్పేస్ అవన్నీ ఉంటాయి కదా! దాన్ని టిక్ తీసేసి ఇక్కడ ఇంపోర్టెడ్ దాన్ని మాత్రమే టిక్ మార్క్ పెట్టుకోండి. ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫోల్డర్స్ కూడా ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని సపరేట్ ఫోల్డర్లో అయితే పెట్టేసుకొని ఇక్కడ ఫాంట్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేసుకొని మీరు మంత్ డేట్ అన్నీ రీప్లేస్ పెట్టుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ అండ్ పిఎన్జీ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ సేవ్ మీద ట్యాప్ చేస్తే ఫోటో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్.